నమస్తే. డాన్స్ మాస్టర్గా తన కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్టర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా మనందరినీ అలరించి తన పేరు నిలబెట్టుకున్నారు లారెన్స్ మాస్టర్. హారర్ మూవీస్లో ఆ జాన్రాలో ఆయనది ఒక కొత్త మార్క్గా ఉంటుంది. ఇటు కామెడీని అటు హారర్ని పండించడం ఆయనకే చెల్లింది. కాంచనా ఫ్రాంచైజీలో ప్రస్తుతం కాంచనా 3తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు లారెన్స్ మాస్టర్. మరి ఈసారి ఏ విధంగా భయపెట్టబోతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం లారెన్స్ గారు. ఏంటి జనాన్ని భయపెట్టడమే పనిగా పెట్టుకున్నారు? మిగతా ఫిలింలో ఇప్పుడు హర్రర్ మూవీలో చూస్తే భయం మాత్రమే ఉంటుంది. అందులో కామెడీ కలిసిన ఒక పిక్చర్గా ఉంటుంది. ప్లస్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఏ హారర్ పిక్చర్లో మెసేజ్ చెప్పరు, మన పిక్చర్లో మెసేజ్ కూడా ట్రై చేస్తాం. సో అందుకే ఇంత పెద్ద విజయం సాధించడానికి రీజన్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ తోటి చెప్పిన వల్లనే అది. థర్డ్ పార్ట్లోకి వెళ్తూ ఉన్నాం. సో ఎట్లా ఉండబోతుంది ఈసారి? ఎట్లాంటి హారర్తో వెళ్తున్నారు? యాక్చువల్లీ 4th పార్ట్ ఇది. అంటే ముని నుంచి కౌంట్ చేస్తే 4th. ఇప్పుడు మనం 3 పార్ట్స్ 4th పార్ట్లో కామెడీ కన్నా ఇది కామెడీ కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత గ్రాండియర్ కొంచెం బాగా పెంచాము. ఒక మెసేజ్ ఒకటి, ఒక ముగ్గురు హీరోయిన్ ఉన్నారు దీంట్లో. ప్లస్ ఇది అన్నిటికైనా ఒక స్క్రీన్ ప్లే సైడ్ ఒక కొత్తగా ఉంటుంది. కాంచనా, ముని ఇవన్నీ కూడా ఒక మెసేజ్, ఈవెన్ దెయ్యంతో సెంటిమెంట్ను పండించడం, దేవుడితో లింక్ చేయడం, ఒక కొత్త దీంట్లో కూడా చూడొచ్చు. కంటిన్యూ అవుతుంది తప్పకుండా. ఎందుకంటే నేను నార్మల్గానే దేవుడు నమ్మకం ఎక్కువ ఉన్న పర్సన్. ఏ స్క్రిప్ట్ అయినా ఫైనల్ వచ్చేప్పుడు ఆ దేవుడు వచ్చి వస్తుంది. కానీ దేవుడు అంటే ఒక్క దేవుడుని కాదు, అన్ని దేవుడు ఒకటే. సో ఫస్ట్ చూసారంటే మునీశ్వరుడు ఉంటారు, తర్వాత దర్గా వస్తుంది, తర్వాత జీసస్ పెట్టి లాస్ట్ కాంచన. ఇప్పుడు ఒక కొత్త విషయం ట్రై చేసాం, కాళీమాత పెట్టి చేసాం మనం.